ప్రతి మనిషి పూర్తి స్వేచ్ఛను కోరుకుంటాం. మరి చూస్తే ఇది బానిస బతుకులాగా ఉంది. అన్ని దాస్యాల్లోనూ ఉన్నాము. ఇప్పటికే ఎన్నో బాధ్యతల్లో మరి వాటి నుంచి వెళ్ళిపోవడమా? స్వేచ్ఛ అంటే ఏంటి? నిజమైన స్వేచ్ఛని మేము ఎలా పొందగలం? నువ్వు ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నావు, నువ్వు బయటికి పోవడానికి స్వేచ్ఛ ఉందా? వాడు పంపిస్తాడా? ఎందుకు పంపిస్తాడు? నువ్వు అక్కడ పోయి ఇంకేదో పోయి చూసుకొస్తావని చెప్పేసి. కనుక అక్కడ నీకు స్వేచ్ఛ ఇవ్వాలా వద్దా? ఇవ్వకూడదు. అక్కడ ఇచ్చే నీకు స్వేచ్ఛ నీకు ప్రతిబంధకం అవుతుంది, నీకు దోహదకారి కాదు కదా. కనుక ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు నీకు పుస్తకాలు చూసుకునే స్వేచ్ఛ ఇచ్చాడా? పక్కవాడితో మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చాడా? బయటికి పోయే స్వేచ్ఛ ఇచ్చాడా? నీకు తెలుసు ఆ ఎగ్జామినేషన్ హాల్తో ఇవన్నీ ఉండవని చెప్పేసి నువ్వే కోరుకున్నావు ఎగ్జామినేషన్. అక్కడ స్వేచ్ఛ లేదు. ఆ ప్రశ్నలకి నువ్వు సమాధానం రాయాలి, నీకు చేతనైంత. అంతవరకు నువ్వు స్వేచ్ఛలోగానే ఉన్నావు. లైబ్రరీకి వెళ్ళావు, వాళ్ళని కనుక్కున్నావు, వీళ్ళని కనుక్కున్నావు, అన్ని చేసావు. బయట అంతా స్వేచ్ఛ. ఎగ్జామినేషన్ హాల్లో స్వేచ్ఛ ఉందా? లేదు. అలాగే మనం వేరే లోకాల నుంచి ఈ లోకాని కోసం వచ్చాము. అక్కడ కొన్ని లక్షల సంవత్సరాలు జీవించిన తర్వాత ఒక్క 80 సంవత్సరాల కోసం ఇక్కడ ఎగ్జామినేషన్ హాల్లోకి వచ్చాము మనం. ఇదంతా ఇక్కడ స్వేచ్ఛ లేదు. అక్కడ ఆ లక్షల సంవత్సరాలు చదువుకున్నదంతా నువ్వు ఎంత బాగా అర్థం చేసుకున్నావు అని ఎగ్జామినేషన్ కోసం నువ్వు భూలోకానికి వస్తావు. ఇక్కడ ఆకలి, దప్పులు, మరి అంత స్వేచ్ఛ లేకుండా వాడి ఫోర్సు వీడి మీద ఫోర్స్ పెట్టి వీటి అన్నిటి మధ్యలో ఈ ఒత్తిడిలో నువ్వు అక్కడ 4 లక్షల సంవత్సరాలు నేర్చుకున్నది ఇప్పుడు నువ్వు చెప్పగలవా? అది ఆట పేరు. భూమండలం అనేది ఒక ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడ ప్రతి ఒక్కరికి వాడి క్వశ్చన్ పేపర్ వేరే వేరే ఉంటుంది. అందరు కలిపి ఒకటే క్వశ్చన్ పేపర్ ఉండదు. ఎవరి లెవెల్ తగ్గట్టు వాడి క్వశ్చన్ పేపర్ వేరే ఉంటుంది. నీకు స్వేచ్ఛ లేదు, పుస్తకాలు చదవడానికి వీలు లేదు. నీ అన్నీ మర్చిపోతావు. ఆ 4 లక్షల సంవత్సరాలు ఏమైనా నేర్చుకున్నావో ఇక్కడంతా వచ్చి మర్చిపోతావు. అందరితో సరిసమానంగా పుడతావు, పెరుగుతావు, విభిన్న దృక్పథాల్లో మధ్య నలుగుతావు. కానీ నీ క్వశ్చన్ పేపర్కి నువ్వు ఆన్సర్ చెప్పాలి. అందరిలాగే నేను పెరిగాను ఇక్కడ. ఒకడేమో అది చేయమంటారు, ఒకళ్ళు ఇది చేయమంటారు. కాలేజ్ కంగానే మా బ్రదర్స్ వాళ్ళంతా ఒకడు అమెరికా వచ్చేయమంటారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఒక్కడే మిగిలిపోయాను. నాకేమో అమెరికా సంబంధించింది కాదు. నా క్వశ్చన్ పేపర్కి అది ఆన్సర్ కాదు. కనుక దాన్ని తట్టుకోవాలి మనం. బాగా సంగీతం నేర్చుకున్నాను, సంగీతం వచ్చేస్తోంది, కానీ ఇంకా ఏదో అది నా క్వశ్చన్ పేపర్ కాదు, దానికి కాదు నేను ఆన్సర్ రాయవలసింది. ఇంకేదో ఉంది కానీ ఏదో తెలియదు, వెయిట్ చేయాలి మనం. ఇలాగ రకరకాలుగా ఎవడి క్వశ్చన్ పేపర్ వాడిది. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని క్వశ్చన్ పేపర్లు వాళ్ళకి ఇవ్వబడ్డాయి. ఆన్సర్ రాయాలి. అందరూ మనం అంతా అక్కడ ఏమేమి నేర్చుకున్నామో, ఏమేమి చేసి వచ్చామో అన్నీ నేర్చుకుని ఇక్కడ మర్చిపోయి ఇక్కడికి వచ్చాం. ఎగ్జామినేషన్ టైం. సో భూమండలంలో, భూలోకంలో ఈ శరీరం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఎగ్జామినేషన్ టైం. ఇక్కడ అన్ని రూల్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్లో స్వేచ్ఛ ఉండదుగా. కనుక ఇప్పుడు ఈ స్వేచ్ఛ ఉన్నట్టా లేనట్టా? నువ్వు ఇటు నుంచి ఆలోచిస్తే ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి, అటు నుంచి ఆలోచిస్తే ఏ క్వశ్చన్ ఉండదు, అన్ని ఆన్సర్లు వస్తాయి. అదే బేసిక్ థింగ్. ప్రతి ఇటు నుంచి ఉత్పన్నమయ్యే క్వశ్చన్స్కు అటు నుంచి ఆ దృక్పథం నుంచి ఆలోచిస్తే అన్ని ఆన్సర్లే.